మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మనం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి, ద్వాదశ రాశుల వారికి సంబంధించి మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే కనుక ప్లానెటరీ ట్రాన్సిట్ పొజిషన్లో మేజర్ చేంజెస్ ఈ వారం ఆగస్టు మాసం మొదటి వారం ఎలా ఉన్నాయో చూస్తే ఇక్కడ మేజర్ చేంజ్ మనకి కన్యా రాశిలోకి శుక్రుడి యొక్క సంచారం మొదలవుతూ ఉంది. ఆగస్టు 1వ తారీఖు నుంచే ఇక్కడ మెయిన్గా శుక్రుడు నీచ రాశి అని కన్యా రాశిలో సంచారం మొదలు పెడుతున్నారు. 3వ తారీఖున కరెక్ట్గా ఇక్కడ మనకి చూస్తే కనుక సోమవారం చూస్తే కనుక కుజుడు మిథున రాశిలోకి అడుగు పెడుతున్నారు. సో ఇక్కడి నుంచి ఆయన మాసం అంతా కూడా మిథున రాశిలోనే గోచారంలో ఉంటారు. అలాగే 6వ తారీఖున గురువారం బుధుడు మిథున నుంచి కర్కాటకంలోకి వస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మేజర్గా శుక్ర కుజ బుధుల యొక్క ట్రాన్సిట్లో మార్పు మనం గమనించవచ్చు. సో అలాగే ప్లానెటరీ ట్రాన్సిట్ మనం చూస్తే మిథునంలో బుధ కుజులు, అలాగే రవిలు ఇక్కడ కర్కాటకంలో రవి గురులు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని వక్ర సంచారంలో ఉంటా ఉన్నారు. సో ఈ విధమైన ప్లానెటరీ పొజిషన్ ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా చూస్తే మీనం, మేషం, వృషభం రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం ఉంది. ఈ యొక్క చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఆగస్టు నెలకి సంబంధించి మనం చూద్దాం. ధనురాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. ధనురాశికి సంబంధించి చూస్తే కనుక రాశికి మెయిన్గా తృతీయంలో రాహువు, అష్టమంలో బుధుడు, ఇలా 2 గ్రహాల యొక్క అనుకూలత జనరల్గా కనిపిస్తూ ఉంది. సో మెయిన్గా ఇక్కడ 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ మనం చూస్తే శుక్ర శనివారాలు వారాంతంలోనే చంద్రబలం వీరికి అనుకూలంగా ఉంది. సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి ధనురాశి వాళ్ళకి ఎదురయ్యే ఆస్కారాలు, సందర్భాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి జనరల్గా చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో సేమ్ అదే రాశ్యాధిపతి అయిన గురుడు కూడా ఈ రాశికి అష్టమ స్థానంలో ఉన్నారు. కాబట్టి 4th హౌస్లో శని వక్రము అంత యోగించట్లా, అదే రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉండడం కూడా యోగించట్లా. సో కాబట్టి వాహనాలకి సంబంధించిన విషయాలు ఏంటి, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో ఏంటి, సో ఒక సమ్ మెంటల్ అన్కంఫర్ట్, ఎమోషనల్ స్ట్రెస్ అనేది ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. అది కాక ఈ రాశికి గురుడు రాశ్యాధిపతి కూడా ఈ అష్టమ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఎప్పుడైతే 4th హౌస్లో ఈ యొక్క శని యొక్క రిట్రాగ్రేషన్ కనిపిస్తూ ఉందో జనరల్గా, అలాగే ఆ రాశి అధిపతి యొక్క ట్రాన్సిట్ కూడా అష్టమ స్థానంలో ఉందో ప్రాపర్టీస్ రిలేటెడ్ తీసుకునే డెసిషన్స్లోనూ చాలా జాగ్రత్త తీసుకోవటం, వెహికల్ సేల్స్ అండ్ పర్చేజెస్లో కానీ ప్రాపర్టీస్ రిలేటెడ్ మ్యాటర్స్లో కానీ చిన్న జాగ్రత్తగా ఉండడం. మెయిన్ ఇక్కడ మదర్ హెల్త్, అలాగే ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంచెం చాలా ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత కొంచెం తగ్గే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ 4th హౌస్ అనేది ఎంటైర్గా అంత కొంచెం ట్రబుల్ గ్రోత్, సో హ్యాపీనెస్ కంటే స్ట్రెస్ ఎక్కువ కనిపిస్తుంది. అలాగే బుధ గురువారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా ఈ రాశికి సంబంధించి 7th హౌస్లో ఇక్కడ ట్రాన్సిట్లో ఉంటా ఉన్నారు. ఎప్పుడైతే ధనురాశికి సంబంధించి 7th కుజుడి యొక్క సంచారం నడుస్తూ ఉందో ఆల్రెడీ అక్కడ బుధుడి యొక్క సంచారం కూడా, బుధుడు కూడా అక్కడే ఉన్నారు. అంటే కుజుడు శత్రుక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. వ్యాపార రీత్యా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్పౌజ్ భార్యాభర్తల మధ్య సంతానపరమైన విషయాల్లో పిల్లలకి సంబంధించి 3, 4, 5 తారీఖుల్లో ఇక్కడ పిల్లలకి సంబంధించి వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించో వాళ్ళకి సంబంధించిన విషయాల గురించో చిన్నపాటి ఆర్గ్యుమెంట్స్ అనేవి కమ్యూనికేషనల్ ర్యాష్నెస్లో జరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో అదేవిధంగా ఈ రాశికి సంబంధించి శుక్ర శనివారాల్లో వారాంతం చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు ఉన్నారు. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా
దశమ స్థానంలో ఉన్నారు, కానీ నీచపడి ఉన్నారు. ఎంత మాత్రం కూడా ఈ రాశికి శుక్రుడు అంత యోగకారకుడు కాదు. అలాగే ఇక్కడ నీచ స్థితిలో 10th హౌస్లో ఉన్నారు. కాబట్టి ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో శుక్రుడి యొక్క సంచారం జనరల్గానే 10th హౌస్లో యోగించదు. పైకి ధనురాశికి అసలు ఆయన ధనురాశికి అధిపతి దేవతల గురువు అయితే ఇక్కడ రాక్షసుల గురువు శుక్రుడు. కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్లో కూడా కొన్ని అబ్స్టేకిల్స్, చిన్న చిన్న పార్టీ అంటే మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఎలా ముందుకు వెళ్ళాలనుకున్నారో దానికి సంబంధించిన విషయాల్లో అంత ఫోర్స్ఫుల్గా వెళ్ళలేకపోవటం కానీ, అంత కాంపిటేటివ్గా మీరు చేయలేకపోవటం కానీ ఆ టైం మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి శుక్ర శనివారాల్లో ఈ విషయం కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. ఏదైనా రాశ్యాధిపతి గురువు యొక్క సంచారం అష్టమంలో ఉంది. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్. అలాగే దేవానాంచ ఋషినంచ గురుడికి చదువుకోవడం మంచిది. గురు నవగ్రహ శాంతి మంత్రం. కేజింపో శనగలు ఎల్లో క్లాత్ దానం చేసుకుంటే మంచిది. దత్తాత్రేయుడికి చక్కగా దర్శనం చేసుకొని గురువారం పూట శనికి నీలాంజన సమావాసం చదువుకుంటూ రోజు ఆయనకి తైలాభిషేకం చేసుకోవడం కూడా చాలా మంచిది. ఇవి కాక రవి కూడా అష్టమ స్థానంలోనే ఉన్నారు. సో కాబట్టి ఎంటైర్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కొంచెం యోగవంతమైన కాలం, అంటే కొంచెం లైఫ్లో కొంచెం ముందుకెళ్తున్న వేళ. సో చాలా వరకు కూడా కొంత ఎక్స్ట్రా ఎఫర్ట్స్, కొంచెం ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ యూస్ చేసుకుంటూ కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన పరిస్థితులు అయితే ధనురాశి వాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి ప్రజెంట్. కాబట్టి రవికి కూడా ఇక్కడ కేజింపో గోధుమలు, రెడ్ క్లాత్ ఆదివారం దానం ఇచ్చుకోవటం కానీ, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కానీ చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.